పంటను కోల్పోయిన రైతు కన్నీటి ఆవేదన. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి నియోజకవర్గం దైగం మండల కేంద్రంలోని 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇట్యాల గ్రామంలో జరిగిన కథనం. ముత్తినేని తిరుపతి 30 సంవత్సరాలు అనే యువ రైతుకు అతని 5 ఎకరాల పత్తి చేను జీవన ఆధారం. పత్తి పంట వేసుకొని 120 రోజులు కష్టపడి పెంచిన పంటను గుర్తు తెలియని దుండగులు పత్తిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. పత్తి పంట చేతికి వచ్చే సమయంలో ఆ రైతు ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఉన్నట్టు ఉండి ఒకేసారి తన పంట నేలకు ఒరిగింది. చివరి పత్తి పంటను ఆ పంట చేతికి వచ్చే సమయంలో అక్రమంగా పత్తి చెట్లపై దాడి చేసి పీకివేయడం మరియు నరకడం జరిగింది. పంట బాగా ఉండి అని రైతు ముత్తినేని తిరుపతి ఎన్నో కలలు కన్నాడు. దొంగతనం బుధ మరియు గురువారాల్లో రాత్రి జరిగి ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు మాదిరిగా సాయంత్రం 4 గంటల సమయంలో పత్తి పంటను వెళ్ళి చూసేసరికి గుండెలు పగిలినంత పని అయ్యింది. కొడలు పట్టి కోసి అయ్యో దేవుడు రాత్రికి రాత్రి ఇది జరిగి ఉంటుందని రైతు తిరుపతి భావిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 1 ఎకరం పంటను పూర్తిగా పీకివేశారు. పంటను నాశనం చేసి ఆనంద తృప్తిని పొందారు దుండగులు. దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను రైతు తిరుపతి కోరారు. ఆ రైతు ముత్తినేని తిరుపతి తట్టుకోలేకపోయాడు. ఈ పంట నా బిడ్డతో సమానం. నెలల తరబడి రక్తాన్ని చెమటగా ధారపోసి కష్టపడి ఎన్నో ఖర్చులు పెట్టి పెంచాను. ఇప్పుడు ఈ దుండగులు మా జీవితాన్నే ఆడుకున్నారు అంటూ గుండెలు విమిషేలా ఏడ్చాడు. పత్తిలో కూర్చొని తన కన్న కలలు ఒక్కటొక్కటిగా ఎలా కుమిలిపోయాడో గుర్తు తెచ్చుకుంటూ రోదించాడు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలంలోని ఇట్యాల గ్రామం పత్తి పంట పైన దాడి చేయడం అనేది జరిగింది. దాడి చేసి ఎలా ధ్వంసం చేయడం జరిగిందని అంటే మరి దారుణంగా ధ్వంసం చేయడం అనేది జరిగింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మన రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరేంటిదన్నా? తిరుపతి ముత్తినేని తిరుపతి. ఏం జరిగిందన్న? పత్తి కోసేసిండ్రు మొన్న సాయంత్రం. అవును, 2 రోజుల క్రితం. ఎందుకు ఆ రోజు మీరు రాలేదా? ఆ రోజు రాలేదన్నది. ఆ రోజు రాలేదు. మా నాన్నమ్మ చనిపోయి ఉండే. ఆ సూత్కంలో ఉండి రాలేకపోయినాం. మా చేనికి పోవద్దన వల్ల. అది తర్వాత వచ్చి చూస్తే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదంతా ధ్వంసం చేసి కోసేసి ఉందన్న. మొత్తం పత్తి అంతా నాశనం అయిపోయింది. ఎట్లా వాళ్ళు ఇట్లా పీకిరా లేకపోతే దీంతో గొడవలతో కోసేసిండ్రు. గొడవలతో కోయడం అనేది జరిగింది. గొడవలతో కోసేశారు. ఎట్లా దొరికి అట్లా చేసిండ్రు అన్న. పీకేశారు. ఎంత మంది వీకుండా వచ్చేది? దరిదాపు 2-3 వీకుండా వచ్చి. అవును. తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగిందా? ఇచ్చేసామన్నా. పోలీసులు వచ్చిండు. కానిస్టేబుల్ సార్ వచ్చి అంతా వీడియో తీసుకుని వెళ్ళాడు. ఎస్ఐ సార్ మాత్రం అక్కడ రోడ్డు కడ ఆగిపోయారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ వెళ్ళి కలిసిరా లేకపోతే వాళ్ళు వచ్చిర్రా? లేదు, నీకు మళ్ళీ కలవలేదు. నాకు ఏం చెప్పలేదు. ఇప్పుడు 12 అవుతుంది. ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు. మళ్ళీ పోయి మరి ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు. మాకు న్యాయం జరుగుతుందా లేదని తెలియదు. ఇంత గతంలో కూడా ఇట్లా జరిగిందని నిజమేనా? గతంలో మా పక్క చేనులో కూడా ఇలాగే జరిగింది. సేమ్ ఇదే సిచ్యువేషన్. ఆ సార్ కూడా మాకు న్యాయం జరగలేదు. ఆ దొంగను పట్టించలేదు. మాకు న్యాయం కూడా జరగలేదు. ఇప్పుడు కూడా అవుతుందో కాదని నమ్మకం.
దేవుడా దేవుడా దేవుడా. పక్కది ఎవరిది దూరం అంటున్నా ఇది ఇది ఎన్ని ఎకరాల ప్లాట్ మొత్తం 6 ఎకరాల ఓన్లీ నా చెట్టు మాత్రమే ఎవరిపైన అనుమానం ఉందా? ఎవరిపైన అనుమానం ఎట్లా చెప్పుకోవాలి? మా పైన మనకి ఏం తెలుసు? దహేగం మండల కేంద్రంలోని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రింద ఇట్టెల గ్రామంలో బుద్దె గురువయ్య అనే రైతుకు 2 ఎకరాల పత్తి పంటను ధ్వంసం చేశారు. దహేగం మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చేసినప్పటికీ దొంగల ఆచూకీ కోసం శతకోటి ప్రయత్నాలు చేశారు. కానీ నిందితులను ఆచూకు కనుక్కోలేకపోయారు. ఈ సమస్యలన్నీ అతని భవిష్యత్తును ఆధారంగా చేశాయి. ఈ ఘటన ఆ ప్రాంత రైతులందరికీ కలిచివేసింది. ఎంత కష్టపడి పంట పండించిన పంటకు రక్షణ లేకుండా పోతుంది. రైతులకు చివరికి దుండగులు పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మొత్తం బిట్ ఎంత ఉంటుంది అన్న? ఇది ఎన్ని ఎకరాలు పెట్టేది? 6 ఎకరాల ప్లాట్ 6 ఎకరాల ప్లాట్. 6 ఎకరాల ప్లాట్ల ఈ పంట అనేది నీకు ఎంత ఇట్లా పీక్ పడేయడం జరిగింది? దాదాపు ఎకరన్నర దాకా పీకేషన్ రండి. ఎకరంన్నర. ఎట్లా ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు వీకింది ఇట్లా? ఇది మంగళ బుధవారం రోజుల్లో మధ్యలో జరిగింది. ఎట్లా మరి మీరు డైలీ గమనిస్తారా లేదా? పంట అంటే పోయిన మన వారంలో మా నాన్నమ్మ చనిపోయింది. అయితే సూతకం ఉండి అయితే ఇంట్లోకి రాలేకపోయినాం. చేనికి కూడా పోవద్దన్న పోలేదు. వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత చేసి చూస్తే ఇది జరిగిన. ఓకే, మీరు పంటకు రాని టైంలో ఇదంతా జరిగింది. అవును. ఓకే అన్న, మరి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అని ఇవ్వడం జరగలేదా? ఇచ్చిందన్న. నేను సాయంత్రం కొన్ని తీసుకెళ్ళి ఇచ్చాము. వారం రోజులు చెప్తానన్నాడు. కాకపోతే ఇప్పటికి 12 అవుతుంది, మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంటి వరకు వచ్చి ఏం రెస్పాండ్ కాలేదు, ఎవరిని పలకరించలేదు. మీరు కంప్లైంట్ ఇచ్చిన రోజు ఇక్కడికి వచ్చి గమనించలేదా పోలీసులు? వచ్చిండ్రు. వచ్చి కానిస్టేబుల్ వచ్చి తిరిగిండు. ఎస్ఐ మాత్రం రోడ్డు మీద జాగ్రత్త. మళ్ళీ ఎట్లా ఎప్పుడు వస్తానన్నది ఇక్కడికి? మళ్ళీ ఏం చెప్పలేదు. వారం రోజులు ఏదో ఒకటి చెప్తా అని చెప్పిండు. వచ్చేసినాం మేము. ఆ రోజు నుంచి మళ్ళీ రాలేదు ఇక్కడికి? రాలేదు. ఇక్కడికి రాలేదు. ఏం జరిగింది అనేది వాళ్ళు చూడలేదు? ఏం చూడలేదు. ఓకే అన్న, ఈ 5 ఎకరాల బిట్ల ఈ 6 ఎకరాల బిట్ల ఈ ఎకరన్నర లాస్ అయినావు కదా, ఇలా నీకు ఎంత పత్తి లేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? స్టార్టింగ్ నుంచి అంటే ఎకరాకు లెక్కన మొత్తం చెప్పమంటారు. ఈ ఎకరం ఇప్పుడు నువ్వు లాస్ అయ్యి ఎకరానికి 14 క్వింటాల నుంచి 15 క్వింటాల వరకు వెళ్ళేది. లాస్ట్ వరకు నీకు నష్టం అనేది ఎంత జరిగింది అన్న దీంట్లో? దాదాపు 1,50,000 1,60,000 దాకా జరిగింది. 1,50,000 1,60,000. ఓకే, అయితే ఇంతకు ముందు కూడా ఇట్లా జరిగిందని విన్నాం, నిజమేనా? జరిగింది. మా పక్క చేను. అవును, పక్క చేనులో జరిగింది. ఎంత లాస్ అయింది? అది కూడా ఇంతే అయిందా? దాదాపు ఇంకా అది ఇంకా ఎక్కువనే జరిగింది. అది ఎక్కువనే జరిగింది. ఇది కూడా సేమ్ టు సేమ్ 2 ఒక తీర జరిగినాయి. ఇప్పటికైనా ఆ పోయినసారి కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా పట్టించుకుంటారేమో నమ్మకం కూడా లేదు మాకు. పోయినసారి పోలీసు వాళ్ళు అందరూ వచ్చి డాగ్స్ గడ్ చేసిండ్రు, ఏదో చేసిండ్రు, కానీ ఏం ఎవరు పట్టించుకోలేదు. దొంగ దొరకబట్టియలేదు మాకు. ఇప్పటికైనా దొరకబట్టిస్తారని నమ్మకం కూడా లేదు మాకు. ఇలా జరగడం చాలా సార్లు అవుతుంది. 2 months బ్యాక్ కూడా మా బావ దాంట్లో కూడా పీకేసిండ్రు చెట్లు. అందులో వీకిన వాళ్ళే ఇందులో వీకిన్లు అంటారు. అదే అనుమానం ఉంది మాకు కూడా. ఈ ఘటన ఇట్టెల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పడుతున్న కష్టాలు, దుండగులు బారిన పడి వారు ఎదుర్కొంటున్న మానసిక ఆవేదన ప్రలోభిస్తుంది. ఇప్పటికైనా దహేగం మండల స్థానిక పోలీసులు దుండగులను పట్టుకోవాలని
నాకు న్యాయం చేయగలరని రైతు వాపోయాడు. కొడలు బట్టి కోసి అయ్యో దేవుడు